శ్రేయస్ అయ్యర్. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐపీఎల్లో 3 డిఫరెంట్ ఫ్రాంచైజీలకు ఆడి మూడింటిని ఫైనల్స్కి తీసుకెళ్లిన ఏకైక ఆటగాడు. అతన్ని తొక్కేస్తున్న పైకి లేచి అసాధారణమైన ఆట తీరుతో ఎన్నో విజయాలను అందుకున్నారు, అందించారు. ఢిల్లీని ఫస్ట్ టైం ఫైనల్స్కి తీసుకెళ్లిన వాళ్ళ కెప్టెన్సీ నుంచి తొలగిస్తే కోల్కతాకి వెళ్ళి మొదటి సీజనే వాళ్ళకి కప్పు గెలిపించాడు. కానీ ఆ క్రెడిట్ మెంటర్ గౌతమ్ గంభీర్ తీసుకున్నారు. ఈ సీజన్ ఆక్షన్లో తనను విడిచిపెట్టేస్తే పంజాబ్ టీంకి వెళ్ళే అంత గొప్ప ప్లేయర్స్, అంత అనుభవం ఉన్న ప్లేయర్స్ లేకపోయినా యంగ్స్టర్స్తో, తన నాయకత్వంతో, తన అద్భుతమైన ఆటతో 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఐపీఎల్లోనే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా 2023 వరల్డ్ కప్ తర్వాత బీసీసీఐ తన కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తే డొమెస్టిక్ ట్రోఫీస్ అన్నీ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ స్కోరర్గా మారి ఆ కప్పు గెలవడంలో తన కీలక పాత్ర పోషించారు. హార్డ్ వర్క్, డిసిప్లైన్, దాని ద్వారా వచ్చిన టాలెంట్, ఇవన్నీ ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఎంత ఆపాలనుకున్నా మన ఎదుగుదలను ఆపలేరు అనడానికి శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఉదాహరణ.